హాయ్ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్ 2025 సంవత్సరానికి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్, అలాగే కౌన్సిలింగ్ డేట్స్, అలాగే వెబ్ ఆప్షన్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయబోతున్నాను. ఏపీ ఈఏపీ సెట్ 2025 సంవత్సరానికి అడ్మిషన్స్ గాను ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. బిఈ బీటెక్ ఫార్మసీ కోర్సెస్ లో జాయిన్ అవ్వడానికి ఈ కౌన్సిలింగ్ లో అయితే పార్టిసిపేట్ చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ అనేది జూలై 7 నుంచి జూలై 16 వరకు పే చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. అలాగే ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్, మీ సర్టిఫికేట్స్ ని ఎప్పుడు అప్లోడ్ చేయాలి, అలాగే ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనేది చూసినట్లయితే కనుక ఇక్కడ జూలై 7 నుంచి జూలై 17 వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే జూలై 13 నుండి జూలై 18 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే మనం పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మనకి ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ కాలేజ్ ని మనం ఈ వెబ్ ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఒకవేళ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఓన్లీ జూలై 19 ని మాత్రమే ఆప్షన్ ఉంది ఇక్కడ. అలాగే సీట్ అలాట్మెంట్ అనేది జూలై 22 ని ఇవ్వడం జరుగుతుంది. మీరు జాయిన్ అవ్వాలి, మీకు వచ్చిన కాలేజ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది జూలై 23 నుండి జూలై 26 వరకు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ క్లాసెస్ అనేవి ఆగస్ట్ 4 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ అడ్మిషన్ సీట్స్ అనేవి 85% సీట్స్ అనేవి లోకల్ పీపుల్ కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ పీపుల్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మిగతా 15% అనేవి నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ 15% కూడా నాన్ లోకల్ వాళ్ళు లేకపోతే ఈ 15% సీట్స్ కూడా లోకల్ పీపుల్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఏజ్ మనం చూసినట్లయితే 16 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ కోర్స్ అనేది చేయగలరు. ఒకవేళ ఫార్మసీ కోర్స్ చేయాలి అనుకున్న వాళ్ళైతే 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే ఎవరైతే ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 25 ఇయర్స్. ఓసీ వాళ్ళకి అయితే 25 ఇయర్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి అయితే 29 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది తీసుకోగలరు. ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ మన హాల్ టికెట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ ఫామ్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకొని ఏమి మిస్టేక్స్ లేకపోయినట్లయితే కనుక డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అయితే ఒకసారి వెరిఫై చేసుకొని ఏ మిస్టేక్స్ లేకపోయినట్లయితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ ని ఫిల్ చేసి కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ ఫీజు డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే కనుక ఓసీ బీసీ వాళ్ళకి 1200 పేమెంట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 ఫీజు అనేది పేమెంట్ చేయాలి. సో పేమెంట్ చేసేటప్పుడు అయితే కనుక చాలా జాగ్రత్తగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆల్ ద క్యాండిడేట్స్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది జూలై 7 నుంచి జూలై 16 వరకు అయితే చేయాలి. ఒకసారి పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పేమెంట్ సంబంధించిన ప్రింట్అవుట్ అయితే పేమెంట్ రిసిప్ట్ ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఫీజ్ పేమెంట్ చేసే టైంలో ఈ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఒకసారి నెట్వర్క్ డిలే వల్ల పేమెంట్ అనేది త్వరగా అవ్వకపోవడం, లేదా పేమెంట్ 2 టైమ్స్ అవడం అలా జరిగినప్పుడు అయితే కనుక మీ పేమెంట్ ఆల్రెడీ ఒకవేళ పేమెంట్ 2 టైమ్స్ జరిగితే ఆల్రెడీ ఫస్ట్ పేమెంట్ అయిన అమౌంట్ అనేది వితిన్ 7 వర్కింగ్ డేస్ లో పేమెంట్ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తున్న టైంలోనే మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే అప్లోడ్ చేయాలి. సో ఇలా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ లో ఏ విధమైన ప్రాబ్లం లేకపోయినట్లయితే కనుక మీకు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ ఏవైనా మిస్టేక్స్ ఉంటే కనుక అంటే మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్‌లో ఏవైనా చేంజెస్ చేయాలి అనుకుంటే గనక మీకు దగ్గరలో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్స్ హెచ్ఎల్‌సీకైతే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో, మీ డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాయా లేదా? డాక్యుమెంట్స్ అప్‌లోడ్ అనేది అయిందా లేదా? అనేది మీరు చూసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న నో యువర్ రిజిస్ట్రేషన్ అనే దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాయో లేదో మీకు తెలుస్తుంది. మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక స్పెషల్ కేటగిరీ వాళ్ళు అంటే ఇక్కడ కనిపిస్తున్న పీడబ్ల్యూడీ, క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ అండ్ వాటికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు ఆన్‌లైన్‌లోనే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్‌కి వెళ్ళాలి. అలాగే ఫిజికల్‌గా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. సో, వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం చూసినట్లయితే కనుక ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడకి వెళ్ళి వాళ్ళు ఫిజికల్‌గా వాళ్ళ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అనేది వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది లేనిది తెలుసుకోవాలి అంటే ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సంబంధించి స్టేటస్ అయితే తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నట్లు క్యాండిడేట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ యాక్సెసింగ్ ఆప్షన్స్ అని మీకు కనిపిస్తున్నట్లయితే కనుక మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయ్యింది. వెబ్ ఆప్షన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ అర్థం. అలాగే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్ అండర్ ప్రోగ్రెస్ అనే మెసేజ్ కనుక డిస్ప్లే అయితే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ పెండింగ్ ఫర్ రీ అప్లోడ్ అనే ఆ మెసేజ్ అయితే డిస్ప్లే అయితే కనుక మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి మరలా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించి అంటే పీడబ్ల్యూడి, క్యాప్, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్స్ వంటి కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే వారి యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కి వెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరు ఎప్పుడు వెళ్ళాలి? ఏ స్పెషల్ కేటగిరీ వాళ్ళు, ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి? అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ టేబుల్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ టేబుల్‌ని అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి మీరు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే వాటి ప్రకారంగా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అనేది వెళ్ళాలి. తర్వాత ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్‌కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేవి మనం చూసినట్లయితే కనుక ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అనేది వెబ్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మీరు మీ దగ్గర ఉంచుకోవాలి. అందులో ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఇంటర్ మార్క్స్ మెమో, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, టీసీ, స్టడీ సర్టిఫికేట్, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్, అలాగే ఓసీ క్యాండిడేట్స్ అయితే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఈ సంవత్సరంలో 2025, 26 సంవత్సరంలో మీ సేవ నుంచి కానీ లేదా గ్రామ సచివాలయం నుంచి కానీ తీసుకున్న సర్టిఫికేట్ అనేది మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా ప్రైవేట్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే కనుక వారైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారు కూడా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం చూసినట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు లైక్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఓబీసీ సర్టిఫికేట్ కాదు, క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2022 సంవత్సరం తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా వైట్ రేషన్ కార్డ్ అయినా మీరు అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ వైట్ రేషన్ కార్డ్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేస్తే మాత్రమే మీరు మీ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ అవుతారు. అలాగే తర్వాత ఇక్కడ తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కి ఎవరైనా మైగ్రేట్ అవుతే కనుక వారి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్‌కి వెళ్ళే ముందు మీరు ఏ కాలేజ్‌కి ఆప్షన్ పెట్టాలి అనుకుంటున్నారో, అలాగే ఏ బ్రాంచ్‌కి పెట్టాలి అనుకుంటున్నారో అనే వాటికి సంబంధించి ప్రయారిటీ వైస్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు కన్‌ఫ్యూజ్ అనేది అవ్వకుండా చక్కగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ రిజిస్ట్రేషన్‌లో ఏ మొబైల్ నంబర్ అయితే ఇస్తారో, ఆ మొబైల్ నంబర్‌ని యాక్టివ్‌లో అయితే ఉంచుకోవాలి. అలాట్‌మెంట్‌కి సంబంధించి ఓటీపీలు అలాగే మెసేజెస్ వస్తాయి కాబట్టి, మీరు రిజిస్ట్రేషన్ టైమ్‌లో ఇచ్చిన మొబైల్ నంబర్‌ని అయితే యాక్టివ్‌గా ఉంచుకోవడం అయితే చేయాలి. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్‌కి అప్లై చేసుకునేటప్పుడు అయితే కనుక మొబైల్ ఫోన్ నుండి కాకుండా
డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ నుండి అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు కన్వీనియంట్‌గా అయితే ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు ఇంటర్నెట్ సెంటర్‌లో కనుక వెబ్ ఆప్షన్స్‌కి అప్లై చేస్తే లాస్ట్‌లో లాగౌట్ అనేది ప్రాపర్‌గా చేశారో లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్‌కి అప్లై చేసుకునేటప్పుడు ఎక్కువ కాలేజెస్‌ని ఆప్షన్స్‌లో పెట్టుకుంటే సీట్ అనేది అలర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో వాటికి సంబంధించిన ప్రింట్ అనేది తీసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అయిన తర్వాత సీట్ అలాట్‌మెంట్ అనేది క్యాండిడేట్ యొక్క మెరిట్ ర్యాంక్ అలాగే కేటగిరీని బట్టి సీట్ అలాట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మీ మొబైల్‌కి అయితే మెసేజ్ పంపించడం జరుగుతుంది. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత సంబంధిత కాలేజెస్‌కి అయితే మీరు వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇది ఏపీ ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే వెబ్ ఆప్షన్స్, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, మోర్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే కనుక వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.